బోనానికి పూజలు కట్టాల్సి తెలుసుగా తమ్ముడా కన్నతంతో చెరువు తీసుకొచ్చుకున్నారు వెనుకాయల్లమ్మ పోవడమే నా చెరువు మనకు బండారు పూజ అనుకున్నామో ఎట్టు మాట్లాడే ఎట్టు ఎల్లమ్మ యాభనారు గుర్తి వెళ్ళమ్మా అయ్యో రేణుక ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ పుట్టయ్యారు కాబట్టి యాభనారు గుర్తి వెళ్ళమ్మ పుట్టేది పెరిగేది వాడు పూజ రాదు ఎల్లమ్మ వెనుకాయల్లమ్మ రాయే రామరామ దేవత ఎల్లమ్మ రాయే రామరామ పుట్ట ఏడు కబలి యాభనారు ఏడాడు మన కబ వచ్చి కనచారి ఎత్తు అంటే పూజలు కట్టారు ఎరుకల్లో రామరామ సవరి ఎత్తారు ఎరుకల్లో రామరామ నేను భయవాను ఉన్నాయక్క ఉంటే నీకైనా ముక్తబలం ఉండవు చెప్పు పట్టు నాటి నీకు మాత్రం నాకు ముక్తబలం చెప్తారా రాత్రులయ్యా నీ ఎన్నో ఉన్నది 7 పుట్ల కబడి తీసు ఆ 7 పుట్ల కబడి కబడ మండల ఉంటే మండల పూజ కడితే చెప్పి రాదు మళ్ళీ అక్కడ కలిసింది అక్కడ అంటే 2 ఎల్లమ్మ ఎన్ని ఉన్నవారు 7 పుట్ల కబడి ఆ 7 పుట్ల కళ్ళకి 2 ఎల్లమ్మ 7 కబడి తీసింది ఆ 7 కబడి తీసి వారికి దగ్గర 54 వారి 7 కబడి ఏనాడు వచ్చింది ఆ 54 వారి 7 కబడి వచ్చింది 7 కబడి వచ్చి వారి దేవరాజు మళ్ళీ 7 కబడి కట్టింది ఆ 7 కబడి దేవరాజు మళ్ళీ మెడలోపల కట్టింది మెడలోపల వెళ్ళమ్మ కబ కట్టి కడసారి వచ్చింది గట్టి కడసారి చేసింది దేవరాజు మల్లయ్యని తమ్ముడా వారి పండుగ పూలు కడుతుంటే కళ్ళ గల్లీల మీద గల్లి వ్యాపారం మీద పుట్టే 100 మంది పెరిగే ఎంతమంది గోపాల తమ్ముడా ఏనాడు పెరిగి వచ్చిన తర్వాత కాకపోతే గుండు కట్టుకోడు వారి గుండు గోపాలు కట్టుకుంటారు అందరూ కట్టుకొని ఇల్లు కట్టుకున్న తర్వాత ఈనాడు అది ఆగంత పుట్ట బంగారం తీసుకొచ్చి నా పేరు మీద తమ్ముడా శివదేవి కత్తెలు వేసేది ఉన్నది శివదేవి కత్తెలు వేస్తున్నాడు వారి కత్తెలు నేను కూర్చుంటా నా తోడి తమ్ముడా నువ్వు ఉండాలి నీకు శివదేవి కత్తెలేసి నువ్వు శివుని కత్తెలు నువ్వు కూర్చుంటే నీ తోడి నేను ఉంటున్నా నా తోడి నువ్వు తమ్ముడా నీ తోడి నేను ఉంటున్నా కాకపోతే తమ్ముడా నీ కడుపులో పుట్టిన వాళ్ళు ఒగ్గు వారే పుట్టే ఉంది ఒగ్గు వారే పుట్టివారి మన పండుగ వేస్తే ఉన్నది కాబట్టి వారి ఇక్కడ సారి ఏనాడు వేస్తున్నా అల్ల గల్లి నా పేరు మీద
దేవరాజు పట్టుకుని చెప్పి వెళ్ళి సలహా దేవరాజు వచ్చింది దేవరాజు ఏనాడు వచ్చిందో మల్లయ్య బోరాన్ని ఫోటో కట్టావా నేను బోరం పెట్టుకోవాలి బాగా పెట్టుకెళ్ళి బోరానికి ఫోటో కట్టరా తమ్ముడా నేను కమ్మగట్టి కనసాలు చేసిన తమ్ముడా బోనానికి పూజ కట్టమన్నప్పుడు మల్లయ్య గిరిగిరి కట్టిన మల్లయ్యా చిక్కువాడ పట్టం కొట్టిన పెద్దవాళ్ళ బట్టి పేరంగ పట్టాలు కొట్టి ఏ నడవనగా శూలం చెలకం చులకత్తి వాళ్ళని ఏ నడవనగా చెప్పు నడవల శూలం చెప్పుకుంటా రామరాజు మల్లరెడ్డి చిన్న పడక పట్టి వారి శుక్రవారం పట్టాలు కొట్టిండు పెద్ద పడక పట్టి పేరుగా పట్టాలు పడుతుంటే బోనానికి వారి బండారు పూజ ఏడాడు కట్టిండు ఆ బండారు పూజ పట్టి రేణురాజు మళ్ళీ అక్కడ ఉన్నాడు కానీ ఆ రేణుకేళ్ళమ్మ బోనాల బయటకు వచ్చింది బోనం బయటకు వచ్చి రేణుకేళ్ళమ్మ పండుగ వత్తి తీసింది పండుగ వత్తి తీసి ఒకటే వత్తి చేసింది ఏది నూనె వేసి వారి కంచుడు ఏనాడు పోసిందో ఆ కంచుడు లోపల వారి పండుగ వత్తి తీసి ఏనాడు పెట్టింది బోనం వారి బోనం మీద వారి తయారు వేసుకొని ఆ ఏది వత్తికి వారి ఏళ్ళు పెట్టుకుంది రేణుకేళ్ళమ్మ తన మీద బోనం వేసుకుని వారి తల మీద పెట్టుకుంది తన మీద వారి రేణుకేళ్ళమ్మ బోనం ఏనాడు పెట్టుకొని నువ్వు పెరిగిపోతాను చెప్పి వెనక వెళ్ళమ్మా పంచదేవ అటల్లమ్మ రామ రామ పంచదేవ అటల్లమ్మ రామ రామ పంచదేవ అటల్లమ్మ రామ రామ పంచదేవ అటల్లమ్మ రామ రామ పరమన కళ్యాణి ఎల్లో రామ రామ పరమన కళ్యాణి ఎల్లో రామ రామ నీల బోనము రామ రామ నీల బోనము రామ రామ బోనము వచ్చినది ఎల్లమ్మనే బోనమ్మ వెచ్చగానే ఎల్లమ్మనే కారణపడి వీల ఎల్లు రామ రామ కారణపడి వీల ఎల్లు రామ రామ మాట పట్టుకోని ఎల్లమ్మానే మాట పట్టుకోని ఎల్లమ్మానే కోట ఉంది ఎల్లమ్మ రామ రామ 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 పడుతుంటే అది పడ మీద ఎలుగులో రామ రామ 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 ఇడిగాడికి దగ్గర రామ రామ ఇడిగాడికి దగ్గర రామ రామ కంచుతూ పాలకోట రామ రామ పాలకోట రామ రామ మనం ఎలుగు గారి కంచుకు పడకోడే కార్తీక పట్ల ఏనాడు అవుతుంటే కంచుకు బాలకోట రామ రామ కంచుకు బాలకోట రామ రామ కార్తీకుడు కన్ను మండ రామ రామ కార్తీకుడు కన్ను మండ రామ రామ అన్న కూడా పట్టే దేవి రెండు లేని వారి కలమాయ వారి కంచుకు పడుకోవడం కలమాయ జరుగుతుంది కంచుకు పడకూడదు ఎవరి వారి పడుతున్నది వారి వారి ఎవరు తమ్ముడా పెద్దవారు ఎవడు ఏనాడురా ఏనాడు మనగా కట్టుకుప్పలు కొట్టకి ఏనాడు మనగా కార్ల తీయాలి ఏనాడు ఎరువులు కనబడుతున్నాయి అన్నయ్య వీరిగాడు వారిగాడు ఏరుగా వెళ్ళమ్మా ఏనాడు మనం శివదేవి లగ్గం ఆడలేదు పట్టుబద్యం గట్టి బద్యముల ఏనాడు మానవుడు కొట్టింది వెళ్ళమ్మా బట్టి ఏనాడు మనకు బలము దాత ఏనాడు శివదేవి లగ్గం ఆడింది ఏనాడు నా ఎల్లు గారి మనమే ఉన్నామన్నయ్యా ఏనాడు మనగా
తొక్కు లోపల బాణం వేసుకోవడం మనమే అన్నయ్యా వచ్చిన భర్తలు సరికాలు ఉండదు మన్నుల మరి మాన్య అనుకుంటా పోతాని మీద బాణం పెట్టుకొని ఏనాడు మనగా పండుగ నూనె వేసుకొని ఏనాడు ఒక మధ్య వేసుకొని మీద బాణం పెట్టుకొని పోతున్నది అన్నయ్యో గోరగడ్డ పనం తయారు చేసుకొని పోతుందా తమ్ముడా మన దిశపోయినాడు మన బట్టలు ఏనాడు కలిసి తమ్ముడా మన తమ్ముడా కూడాడు సంసారం చేస్తుంటే లగ్గం చేసుకోమంటుంటే వారి పలుకుదనం చేసింది నలుగుట్ల వారి నవల బతుకు చేసింది ఆ లగ్గం కాకుండా వారి బ్రాహ్మణ తప్ప చెప్పిన అతి ఎరగ తప్ప ఏనాడు చెప్పింది దానికి లగ్గమైంది నాగలి ఏనాడు సగలు అది కాకపోతే పోవడం తీసుకొని ముడిపెట్టి పోతుందా వారి ఎన్ని పోవాలి ఎల్లమ్మ గడ్డగొడు వారే ఎల్లమ్మ బోనాలు వారే నడిచేయాలి 7 బోనాలు వారి ఎంగిలి చేయాలి మీరు 7 బోనాలు వారి ఏనాడు ఎంగిలి చేసి బోనం ఎంగిలి చేసి వారే 2 గెల్లమ్మ కట్టుకొని ఆ నంబర్ చెప్పండి వారి అంగభంగం చేసి ఇంకా మళ్ళా పోరా ఏం తప్పని ఏనాడు ఎదురుగా పోయి ఏనాడు బోనం ఎంగిలి చేసి ఏనాడు ఎల్లమ్మని అంగభంగం చేసేస్తామనుకో ధర్మం వస్తుంది దిగిన మా సల మీద పెట్టిందనుకో ఆ గారి కట్టే బతకాలి అక్కడ మరణమైతము కాదు కాదన్నయ్య కాదు మీతో నాతో చెప్పి గర్భలు 100 మంది పోను తీసుకుని తండ్రి కొట్టే తన మీద ఏనాడు కొట్టిండు తన మీద కొట్టినప్పుడు వారే 7 మాయ దొంగలు పుట్టిండ్రు 7 మాయ దొంగలు పుట్టి వారికి ఆర్థిక రాజు బయటకు వచ్చారు ఓ పెద్దలాలా 3 పుట్టిన ఏం పని చేస్తాం అన్నప్పుడు ఏమి రాగారు ఉన్నప్పుడు ఎర్ర మచ్చరు ఆడు పోతుంది ఎర్ర మచ్చరు వారి ఆడు వారి ఏనాడు పోతుందో ఆడి బాలపై పోయి వారి తన మీద 7 బోనాలు తీసుకొని ఆ 7 బోనాలు వారి మీద ఎంగిలి చేయాలి ఎంగిలి చేసి వారి ఎల్లమ్మ కొంగోడు పట్టి సింగోడు పట్టి అడగాడు వారి అంగభంగం చేసి ఎందుకు మర్రమ్మ చెప్పి వారి ఎదుగు మా దగ్గర ఎలా వస్తారు మా ఇద్దరు కానీ మంది పోవడం కానీ కానీ రేణుగా ఎల్లమ్మ దేవి తన మీద పోవడం పెట్టింది ఎల్లమ్మ అయ్య సంకటేరా తెల్లమ్మ రామ రామ తెల్లమ్మ రామ రామ సంకటేరా తెల్లమ్మ రామ రామ బోనంబు పెట్టినారు ఎల్లమ్మారే బోనం పెట్టిన ఎల్లమ్మ ఏనాడు కోసం ఉంటే ఎల్లమ్మకు అడ్డగోడు రామ రామ ఎల్లమ్మకు అడ్డగోడు రామ రామ ఎలగూరు దొంగలు రామ రామ ఎలగూరు దొంగలు రామ రామ ఎల్లబాట పట్టుకొని రామ రామ ఎల్లబాట పట్టుకొని రామ రామ ఎల్లబాట పట్టుకొని రేణుకి ఎల్లమ్మకు అడ్డగోడు పట్టుకుంటే అయ్యో వచ్చాడు దొంగలాను రామ రామ వచ్చాడు దొంగలాను రామ రామ ఎల్లమ్మ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ రామ రామ ఎల్లమ్మ చెప్పి బండ వడ్డీ ఎల్లమ్మ చెప్పములు ఉంచాలి ఎల్లమ్మ పిడికల బండారు బట్టి రామ రామ బట్టి రామ రామ కొట్టబట్టే ఎల్లమ్మ కొట్టబట్టే ఎల్లమ్మ పిడికల బండారు బట్టి ఎల్లమ్మ తండ్రి మీద ఏనాడు కొడుతుంటే లంబడీల దండు పుట్టిందాట లంబడీల దండులోనే ఎల్లమ్మానే ఎల్లమ్మానే ఉన్నాడట రామారేమో ఉన్నాడట రామారామ ఎల్లమ్మ ఏనాడు వెళ్ళిపోయాలి కన్ను మందార కన్ను మందార హలో రామ రామ
దొంగల కంటే బొమ్మని ఎదురు చేస్తాడు నాకు దొరకవని చెప్పి రెండు కేళ్ళమ్మ పిడికల బండారు పట్టింది పిడికల బండారు పట్టింది పిడికల 50 కిలోలు పట్టి వెళ్ళమ్మ బండారు పుట్టింది పుట్టుమంటే వారి 1 కోటి వేల లంబడి దండు పుట్టింది లంబడి ఏడు గుండె పడిపోవడం లంబడి దండు పేరుగా దాన్ని తయారు చేసుకొని దాని లోపల దాగుంటది ఎల్లమ్మ మరి ఎల్లమ్మ ఏనాడు బాగుంది తన 7 వేల మాయ దొంగలు అమ్మ మాయ దొంగల కన్ను అన్నారా మాయ దొంగల కన్ను అన్నారా ఎల్లమ్మ అరే లాలు అరే బిడ్డా ఇక్కడ చోరీ చోరీ चोरी किधर आए चोरी ना नहीं चोरी किधर आए तू किधर आए నీకు చెప్పాలి నాకు ఇందిరా ఇక్కడ ఒక చోరీ చోరీ 20 వచనాలు బాగా వచ్చిందా 20 వచనాలు బాగా నీకేమవుతారా నాకు మరదలు మరదలు అంటే ఎట్లా వాడతా అమెరికా వెళ్ళాం తమిళ అవతరం బాగుందా తమిళ ఎక్కుతుండే వచ్చిందా కదా వచ్చింది చోరీ తప్పకుండా వస్తున్నాడు చోరుతాడు పిల్లలు మొత్తం వాళ్ళు చూస్తే 1,000 మంది మేము చూస్తే 7 మంది ఏనాడు 1,000 ఏనాడు వెనుక మరి పోనీ కానీ మరి ఏనాడు కట్టుంటే ఆ 7 ఊరు జంగల కన్నా చూసారు అరే అన్నయ్య 1 కోటి మంది వాళ్ళు ఊడబోతే వారు 1 కోటి మంది ఏనాడు ఉన్నదా మనం ఊడబోతే 7 ఉన్నాం వాళ్ళతో మనం చెప్తామా ఏదో మన చెప్పి వారు 7 జంగలు అనిపోని కానీ ఆ రేరుగా వెళ్ళమ్మ వారిని అమ్మలో పెట్టుకొచ్చింది ఒరే ఎన్నలాడా 4 గంటల చెప్పి వారు నా బాగా దక్కించిన దానికి నన్ను 1 గంట చెప్పిన నేను దాచుకోగలను అరే వెళ్ళమ్మ ఏం చేసింది ఒరే ఎన్నలాడా 4 గంట చెప్పిన బాగా దక్కించిన దానికి నీకు తెల్లటి జీవన ఆటపెట్టి వెళ్ళిపోతానని చెప్పి ఆ రేణుకి వెళ్ళమ్మ 1 కోటి వేల నంబరే దండుకో ఒరే అన్నయ్య ఇప్పుడు 12 మందికి నేను గుర్తులు ఎత్తుకోవాలి ఊరు పన్న ఉప్పమ్మ కొని బతికాడే పల్లె పన్న బతుమ్మ కొని బతికాడే అది లేకపోతే వారి నా పేరుడ తులమని నిలుపుకోని నా పేరుడ వారి తులమని నిలుపుకోని ఎల్లమ్మ సింగ మరి రూపాయల పవనము ఎల్లమ్మ పేరుడ వారి తులమని ఏనా నిలుపుకోని ఆ దుర్గమ్మ పండుగ అని చెప్పి వారి దసరా పండుగని చెప్పుకోని ఈ ఎల్లగాలం మీద వారి నా పేరు చెప్పుకొని బతుకుని చెప్పి ఆ 1 కోటి ఏళ్ళమ్మ ఎల్లమ్మ స్థలం తినేసి పెట్టింది ఈ పట్టణ తల మీద మనం పెట్టింది అయ్యా పెద్ద మనుషులు ఒక కట్ట తీసుకొచ్చి ఇక్కడ పెడితే మీకు పుణ్యం ఉంటది ఇక్కడ నీళ్లు పడుతుంది టెంట్ కట్ట తీసుకొచ్చి నర్మ డోర్ కాడ పెడితే చాలు మరి ఎప్పుడైనా పెట్టుకోని మరి
పన్నారి తిరిగి ఆశపడి ఎల్లమ్మ తల్లిదానే ఎల్లగొట్టారా దండ తయారు చేసుకొని దేనిక ఎల్లమ్మ దండ లోపల తాగుండే కానీ ఎల్లమ్మ గడ్డ ఏనాడు పోవడం ఎక్కి చెప్పి ఎల్లమ్మ రంగబా చెప్పని ఏడుగు దొంగల కన్ను పట్టిపోను ఏడుగురు దొంగల దొంగల కన్ను వందరి దొంగల కన్ను వందరి ఎక్కడ ఉన్నారు అయ్యో రేణుకా ఎల్లమ్మ ఉన్నప్పుడు ఒట్టు బిరానికి ఎలా దొంగలు బిడ్డ ఇక్కడ ఒక 20 పిల్ల వచ్చిందా ఇవి గింటే ఉంటది గింటే ఏడు సార్ ఏం కాదు వేసుకుని అదే పోతా మా మరదలు మా తమ్ముడి భార్య మా తమ్ముడు తిరుగుతున్నా మరి ఇక్కడ నచ్చిన మనీ వచ్చిన తమ్ముడు బాగా నీకు బతుకునేరా బాడురా అరే రాలేదా ఏమిరా ఇక్కడ చూడవద్దు వీళ్ళు 1,000 మంది మనం ఏనాడు 7 ఉన్నామా అని మా ఏదో అక్కడికి వెళ్ళిపోయి దేవుడా దండ కళ్యాణం చేసిన వేడికి వెళ్ళమ్మ అరగంట చెప్పి నేను దాచుకున్నా మేము ఆడి వీళ్ళ జీవనార్థి వాళ్ళ జీవని తేళ్ళమ్మో నీ పేరు మీద ఎల్లకాలం అమ్మ కొన్ని గోపురాలు ఏనాడు మనకి జగ్గమ్మ బండ మీద కొట్టుకుని వెళ్ళమ్మ మేము బండ మీదానికి పెట్టే ఏనాడు మాట్లాడకుండా జీవనార్థి పెట్టండి వెళ్ళమ్మో కలియ దాపాల మీద పుట్టేది చెయ్యాలి వెళ్ళమ్మ ఈ యొక్క పేరు నీ ఎల్లకాలం మాత్రం ఒక 6 ఇళ్ళ జీవనించుకోమ్మా ఎల్లమ్మడి కట్టి హోటల్ వెళ్ళమ్మా నేను అరగంట సేపు తట్టుకునేదానికి పల్లని జీవనాథ్ కట్టి వెళ్ళిపోమా చెప్పి పొడిగా వద్దలేదు ఇటువంటి మాట వారి నేను ఎల్లమ్మ తోడి వరకు పెడితే ఎవరో నల్ల ఇటువంటి వారి కాపాడు మొత్తం మెత్త పట్టడం కొట్టేవాడు వారు ఎంత బలంకారం అన్నది వాడికి పెట్టినా తల్లి రీతి అన్నయ్య నీకు బండ మెత్తవాడిని ఆ బండ వల్ల పెట్టుకోండి అన్నయ్య గుళ్ళు గోపురాలు కన్నయ్య అది కాకపోతే అన్నయ్య కడుగులు కానీ కట్టలు కానీ కంకర కానీ పట్టుకోమని పెట్టి వెనక వెళ్ళమ్మా ఎప్పటి పొలం పెట్టుకొని దాని మీద పోతుంది కండ పాట పట్టుకొని వెనక వెళ్ళమ్మా ఏనాడు పోతూ ఉంటే 7 దొంగలకి వెళ్ళమండి పోయిన కూడా పొంద వచ్చిన పని ఎల్లమ్మ గడ్డ కూడా వస్తుంది ఎల్లమ్మ గడ్డ కూడా ఏనాడు వెళ్ళబట్టుంటే దొంగల ఏనాడు కన్నా చూస్తుంది దొంగలకన్నా చూసినానికి వెళ్ళమ్మా తన పొంద పోని చెప్పు ఆ పొడిగడ బండారు పట్టి వెనక వెళ్ళమ్మా అక్కడ ఒళ్ళు మీద కొట్టు వెళ్ళినప్పుడు అలా ఒళ్ళు మీద ఏనాడు వారు తిరిగి బండారు పట్టిండు రూపడి మరి వెనక వెళ్ళమ్మా రుద్రదేవి రాని ఏనాడు అయిందో ఈ 7 పూర్వాలకు వెనక వెళ్ళమ్మా 7 సంటి కూడా తయారు చేస్తుంది ఆ 7 పురవారి సంటి కూడా తయారు చేసి బాణం జరుగుతున్నారు ఏనాడు ఎత్తుతో 7 సంటి కూడా తయారు చేసి 3 రోజులు బాణం జరుగుతుంది ఎత్తుకుంది
పట్టుకొని వెళ్ళి బాధపడుకొని ఇక్కడ ఉంటాను మా దగ్గర కన్నదాన్ని పోను ఈ ఎల్లమ్మ కట్టగారు ఎలా ఎలా అత్తుంటా అరే అన్న అన్న సంగల చూసి సంకటాలు 7 రోజుల బాలంత రూపం ఉన్నది మరి 3 రోజుల బాలంత రూపం ఉన్నది అక్కడ ఏనాడు పసిపిల్లలు ఏనాడు సంకలోపలు ఆమెను పోయి మనం అంగభాగం చేస్తే మనకు చాలా పథకం ఉండదా మనకు అవసరం లేదు అన్నయ్య అని చెప్పి కానీ ఏడుకుంటానంటే మన పేరు కానీ ఎప్పుడాడు వారి ఏడుకుంటాను 7 సంటి మాయ చేసి ఆ 7 వారి సంటి పిల్ల మాయ చేసి 7 కూడా తయారు చేసింది 3 రోజుల వారి బాగా దొరకపడ మారింది వెళ్ళమ్మా ఎప్పుడు రూపాయలు ఎత్తుకొని తల మీద రోడ్డుకి వెళ్ళమ్మా సైడ్ బోనం పెట్టుకొని అయ్యా పక్కలేవా తెల్లమ్మ రామ రామ పక్కలేవా తెల్లమ్మ రామ రామ పక్కలేవా తెల్లమ్మ మీరు పోతుంది తండ్రి అయ్యా రండి రండి ఉన్నది అన్నయ్య ఏ పల్ల ఉన్నది అన్నారా నేను పొయ్యదితో ఎంత మేర కట్టన్నారా ఎవరు ఉన్న తల్లి ఏ పల్లె ఉన్నది అన్నయ్య అంటున్నావా ఓ తల్లి ఊరు లేదు పల్లె లేదు ఏనాడు రేణుకా ఎల్లమ్మ అయ్యా రామేమి కన్న తల్లి రామ రేణుకా ఎల్లమ్మ రామ దేవత ఎల్లమ్మ రామ మొత్తం కన్న తల్లి రామ పుట్టలుగా లేరు తల్లి రామ పుట్టలుగా లేరు తల్లి రామ కంటి గల్ల వర్తం కడుపులాగా లేరు తల్లి రామ కానరాదు కలియోగం రామ కానరాదు కన్న తల్లి రామ చెట్లుగా లేరు తల్లి రామ కన్న వర్త ఉన్నారమ్మా రామ కడుపులాగా లేరు తల్లి రామ కానరాదు ఎల్లమ్మ రామ తల మీది పోనమే రామ తల మీది పోనమ్మ రామ బోనమ్ముడి తల్లి రామ బోనమ్ముడి తల్లి రామ కవలమన్నములే రామ మా కడుపు నిన్ను తల్లి రామ రేణుకాయలమ్మరాయ అయ్య దేవతాయలమ్మరాయ కుట్రగానే చెట్టుగానే ఏడవడుతుంది ఎల్లమ్మ అట్లగానే ఎల్లమ్మ అలా నీరి పోనమ్మ
బోనంబు నీటి తల్లి రామ రామ అయ్యా ధరణి మీద వెళ్తామంటే రామ రామ ధరణి మీద వెచ్చి తల్లి రామ రామ కడుపులో నిండు తల్లి రామ రామ ఇది కొడుకు లాక పుణ్యమండు రామ రామ బిడ్డ లాక పుణ్యమండు రామ రేణుకాయలమ్మ దేవి రామ రామ దేవతాయలమ్మ దేవి రామ కడుపు పుణ్యాలు తల్లి రామ రామ తల్లి రామ రామ పోనము తండ్రి మీద పెట్టి కమలమన్నం పెడితే ఎల్లమ్మ కడుపుతో సారు కొలువు ఉంటాను ఎల్లమ్మ ఎల్లమ్మ నీ తల మీద ఎల్లమ్మ రేణుకా నీ తల మీద తండ్రి మీద పెట్టి మా కమలమన్నం పెట్టిమంటే కడుపుతో సారు కొలువుకున్నా తల్లి అయ్యయ్యో ఇటువంటి మాడవారి అనుకుంటుంటే అన్నయ్యా మీరు తిరుపణం గారి వారి నా యొక్క ఎప్పుడు ఏనే బాబు కాదు కారండప్పుడు విడాబులా 3 మాసాల కన్నా పోతుంటే 6 వల్ల బాల మధ్య 10 వల్ల బాల మధ్య ఏమో పడుతుంటే అచ్చబోయే జీవుల కాదు నా ఇముడు బాలమ కాదు నా ఇముడు గోరగంట సత్యాల మనము తప్పకుండా నిజ తప్పకుండా నా ఇముడు గోరగంట పోవడం తయారు చేసుకొని పోతున్నా ఈ ఫోన్ తీసుకుపోయి నా ఇముడు చెప్పడం వచ్చిన తర్వాత నీకు కవల మంది అన్నయ్యా నీ ఎరుగురికి కవల మంది పెడతానయ్యా అన్నయ్యా ఏనాడు మీకు పెట్టి అన్నం కాదు నా భర్త నేర్పెట్టుకున్నాక ఏనాడు నీ ఏడికి పోనలు కాక ఇంకెక్కువ పోనం అన్నం మరి నా భర్త కూడా చేరాలి పోన తీసుకుపోతుంటున్నా వెళ్ళమ్మో వీరబొమ్మ తల్లి మీద పెట్టి మాకు కవల మందం పెట్టిమంటే ఈ భర్తనికి ఎదురుగా చెప్తాడమ్మా అయ్యయ్యో ఇటువంటి మాడవారి ఎరుగురు మాయదాలో జరిగినప్పుడు నేను తీసుకోమేమో ఇక్కడ పెడుతుంటే అక్కడ పెట్టకపోవడం ఇక్కడ పెడుతుంటే నీ బాధ ఉండాలి లేదు నీకు వెళ్ళింది అక్కడ అలాగే ఎవరికి అది ఎట్లా ఉండదు అని చెప్పి వెనక వెళ్ళమ్మా ఎవరి మాట ఎట్లా ఉండదో ఒకవేళ పోవడం పెట్టకపోవడానా చెప్పిన మాట ఇప్పుడు మరణం పెట్టరు ఒకవేళ పోవడం పెట్టవారి నేను మాట పట్టడం నాకు ఇప్పుడు మరణం రాదు నాకు ఎదురు వచ్చడో ఏమో శక్తి దగ్గరికి వెళ్ళమ్మా ఆశపడుతుంది ఆశపడి దగ్గరికి వెళ్ళమ్మా మనము తండ్రి పెట్టినప్పుడే అక్కడ బలముడు అని వారు చెప్పిన బలం ఎంత ముంగళవారి ఏమంటే ఏదింది ఇంకా ముంగళవారి ఏమని చెప్తా ఉంటే ఎడుపుక పెడుతుంది 7 గురువారు పుట్టింది అది కాకపోతే వెనకెళ్ళమ్మ తల మీద ఉన్న బలం పెట్టింది అది ధరణి మీద బలము రెండెత్తి బోనాలు రెండు 4 బోనాలు తొందరకి ఏడాడబెడుతుంది ఎల్లమ్మ 4 2 రామారామ 4 2 రామారామ యారతి బోనాలు ఎల్లు రామారామ బోనాలు ఎత్తవచ్చే ఎల్లమ్మనే బోనాలు ఎత్తవచ్చే ఎల్లమ్మనే 6 బోనాలు వచ్చి ఎల్లమ్మ ఒక బోనం కాపాడుకొని ఒక బోనం కాపాడుకొని వెనక ఎల్లమ్మ కూర్చుంటే బయటకు వచ్చి అయ్యా రండి అన్నారా రామారామ అన్నయ్య ఒక బోనం ఇచ్చి వచ్చాను ఒక్క పట్టుకు బోనం ఇచ్చి పెట్టాను ఇప్పుడు చెప్పాను ఏనాడు చెప్పి ఏమి రాదు తల్లి మరి రేణుకా ఎల్లమ్మ 5 బోనాలు పెట్టావు 6 బోనాలు పెట్టావు రేణుకా ఎల్లమ్మ మరి నువ్వెంత ముట్టే ఏనాడు గుట్టలు కొన్ని ఏనాడు రేణుకా ఎల్లమ్మ నువ్వు అట్టుకున్న కాయచీల లోపల ఎల్లమ్మ కొమ్ము ఏనాడు తిరుగులు డేర కట్టాలి
ఈ ఒక్క పొలం నుంచి డేరగట్టి డేరపలైన అన్నం పెట్టుంటే రేణుకా ఎల్లమ్మ భర్త నీకు ఎదురుగా ఎలిసి వస్తాడు ఎల్లమ్మ రేణుకా తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ మన మీద బోనం తీసి తండ్రి మీద తిరువల డేరగట్టి ఎల్లమ్మ అన్నం పెట్టు తల్లి అయ్యో నీ యొక్క భర్త ఎరుగా లేచి వస్తాడు ఎల్లమ్మ ఇక్కడ బోనం చేస్తుంటే ఎల్లమ్మ ఏనాడు మనకు గుట్టలు పొద్దుగిల్లి చూసినాయి కట్టుకున్న కొమ్ము ఏనాడు తిరుగుల డేరగట్టి లోపల ఏనాడు డేర లోపల అన్నం పెట్టాడు నీ భర్త లేదు అత్తడు లోపల అన్నం పెట్టమ్మా ఒక్క పొలం తీసుకుపోయి అన్నయ్య సచిన బట్టలు వారు కాడు కొండపోతా మనం ఉన్న బట్టలు మానేరు కొండపోయి రేపు కట్టుకుంటా నన్ను విడిచిపెట్టమని చెప్పి బట్టలు చేస్తుంటా హోటల్ మేరకు వెళ్ళన్నాను వారు పెడతా ఉంటే పుట్టలు కొని మేడ పర్వతాలు మేడ బిడ్డలు చెప్తున్నాయి నువ్వు పెట్టిన బిడ్డ లేదు తల్లి మీద వస్తాం లేదు నువ్వు కట్టుకున్న వ్యాపారులు సిరే బట్టలు డేరగట్టి ఆ డేర లోపల పెడుతుంటే నీ ఎవడు బలం రాదు నీ గడ్డగోడు ఏనాడు అప్పుడు అన్నప్పుడు వెళ్ళమ్మ దేవి ఎప్పుడు వెళ్ళమ్మ కట్టుకున్నగా లేబడితే కట్టుకుంటూ కట్టుకోని ముట్టు బొమ్మ తీయడానికి వెళ్ళమ్మ ఏడుగురు దగ్గర చూడాలి ఈ అడుగురు దగ్గర తిరిగాడే డేరగట్టి వెళ్ళమ్మ అది డేర లోపల వెళ్ళమ్మ తొందరకు పెట్టబట్టే వెళ్ళమ్మానే వెళ్ళమ్మా ఎడుగురు ఏడాడు పెట్టిందో నాలుగు అన్నం తిన్న దొంగలు అన్నం పెట్ట తల్లికి వారి వారి అంగభంగం చేయకపోతే అసలు మాటలు అంటుంటారు మూడు వంటి ఇంకో వంటి రెండు గెలుపు అంగభంగం చెప్పమని ఎలుగురు తొండలు పెద్ద తల్లి ఏనాడు రకాల అన్నం పెట్టిందని దొంగల కళ్ళు మండిపోను ఇప్పుడే ఏనాడు ఎల్లమ్మ రంగభంగం చేయకుండా మన పేరు ఏనాడు ఏనాడు తిన్న అన్నం ఏనాడు మనకు పోయిన వస్తుందా అని అయ్యా దొంగల కన్నమన్నా రామో రామో అయ్యా దొంగల కన్నమన్నా రామో రామో అయ్యా గిరగీద ఉనికి వచ్చి రామో రామో అయ్య సింగోవాడు వట్టవట్టే రామో రామో అయ్య పొంగోవాడు వట్టవట్టే రామో రామో వట్టవట్టే రామ రామ పొంగోవాడు వట్టవట్టే రామో రామో వట్టవట్టే రామ రామ ఎవరికి అంతే ఎల్లమ్మ పొంగోడు సింగోడు పట్టినప్పుడు ఎల్లమ్మ కళ్ళ మూడబట్టే పొంగోడు సింగోడు పట్టినప్పుడు ఎల్లమ్మ ఏడు సంగతి కళ్ళ చూసింది కట్టే పడము 7 కోణాలు బిగి పెట్టినా నాకు అన్నం పెట్టప్పుడు నాడు కొడగా అన్నమంగం చేస్తామని చెప్పి కొంగోడు సింగోడు వచ్చినప్పుడే అగ్రమైన గోపానికి వస్తుంది ఎల్లమ్మ అగ్రమైన గోపానికి వచ్చినానికి ఎల్లమ్మ
వచ్చరాని ఎల్లమ్మ ఒకదారి వచ్చినాక పండు మీద ఎల్లమ్మ ఏడాడు పాదం పెట్టి ఎల్లమ్మ ఏడు పిల్లలు వేసి ఎల్లమ్మ తల్లి వారి బగ్గు బగ్గుడు మండింది 780 12 బరువు జరిగింది 6 మంటలు 4 మండలం ఏడు ఉంటుంది కన్నదాన్ని పట్టుకొని ఆ 7 బట్టి వారి 7 శిశులు ఒకటాన్ని పెట్టింది గాలి లేపి దేనికి 7 శిశులకి కాలు పెట్టి సాధారణ మీద ఏనాడు తగ్గిందో ఆ 7 కానీ శ్రీరౌతులు వేసింది శ్రీరౌతులు వేసి దేనికి వెళ్ళమ్మ ఏడు భయంకర పనుల పెట్టి కట్టింది ఇంకేళ్ళ పనుల పెట్టి కట్టి వెళ్ళమ్మా 7 పిడమలు వేసింది 7 పనులు గారి అప్పుడు వేసేదానికి వెళ్ళమ్మా ఆ బోనం లేపుకుంటే వారి ఎంగైన పనులు గారు నడుపుకుంటే బరువు పడుతుంది ఆ ఎంగైన పనులు గారి నడుపుకుంటే బరువు వెనుక పడుతుంది ఆ బోనం ఎంత రేపు నెత్తుంది దేనికెళ్ళమ్మా పదం మీద ఉన్న బోనం వారి పదం మీద పెట్టింది పదం మీద ఉన్న బోనం వెళ్ళమ్మ నడుము మీద పెట్టింది నడుము మీద బోనం వెళ్ళమ్మా బుధం మీద పెట్టింది బుధం మీద బోనం వెళ్ళమ్మా ఒక్కసారి తల మీద పెట్టుకోండి ఇది పెట్టుకోసం చెప్పిన వెనక వెళ్ళమ్మా అడిగాని వెళ్ళమ్మా రామ 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 పంచదేవా కల్లమ్మ రామ రామ దేవా కల్లమ్మ రామ రామ రమణ కళ్యాణి ఎల్లు రామ రామ రమణ కళ్యాణి ఎల్లు రామ రామ వీళ్ళ బొమ్మ నాయల్లా ఏడుపుట్ల బరువు ఏడాడు పడుతుంటే అది ధరణి మీద బోనము రామ రామ ధరణి మీద బోనము రామ రామ పద మీద పెట్టబట్టే రామ రామ మీద పెట్టబట్టే రామ రామ అది మీద బోనం ఎల్లమ్మ మొగాల మీద పెట్టింది మొగాల మీద బోనం ఎల్లమ్మ నడు మీద పెట్టింది నడు మీద బోనం ఎల్లమ్మ బుధం మీద పెట్టింది బుధం మీద బోనం ఎల్లమ్మ తల మీద పెట్టుకొని అది తల మీద బోనము రామ రామ మీద బోనము రామ రామ బోనము పెట్టినది ఎల్లమ్మ అది బలములు రాజుతండి రామారావు గుట్టోల రాజుతండి రామారావు రాజుతండి రామారావు గుట్టాకు వరగబట్టే రామారావు పుట్టకు నడిగినప్పుడే అయ్యో అన్నది అయ్యా